అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ओम श्री महापरमेश्वरोऽभ्यायाय नमो नमः। ओम देवीं वाञ्छमजनायन्त देवस्तां विश्वरूपां पशुधनान्त स्नानमुद्रशमोर्जुदोहान धनुर्वागस्महान्नुपसुस्रतयात्। ओम हयमूर्तो सुमुहूर्तोऽस्तु। ओम दशांगुगिलोपित सुगंधद्रव्यं धूपं समर्पयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। गोत्रोभवस्य पैडिपाल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु कोल्ल रामुलम्म नामधेयस्य अम्मा नान्ननाथुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियशुलु कोल्ल रामुलम्म गारी तिथि संदर्भेन पुष्पपूजा अंचकरेशे। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। आवायामि स्थापयामि पूजयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। आवायामि वज्ररत्न सिंहासनं समर्पयामि। पादयो पाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। मुखयो आचमनीयं शुद्धोदक पंचामृत मधुवर्क स्नानं समर्पयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। वस्त्रं समर्पयामि। उत्तरीयं समर्पयामि। श्रीगंधार्थं पुष्पान् समर्पयामि। पुष्पाञ्चान् पुष्पमालान् समर्पयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। नमः सुमांजल समर्पयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। अक्षतान् समर्पयामि। तदैङ्गौ धूपम्। ओम दशांगुगिलोपित सुगंधद्रव्यं धूपं समर्पयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। निवेदनार्थं नारिकेलम्। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम सत्यं ऋत्वन्तु सत्यं परिशिञ्चयामि। अमृतोमस्तु अमृतोमस्तु स्वाहा चूयिंचंడి। ओम प्राणाय स्वाहा। ओम अपर्णाय स्वाहा। ओम समर्णाय स्वाहा। ओम उदरणाय स्वाहा। ओम यानाय स्वाहा। मध्य मध्ये उदकपानीयं समर्पयामि। उत्तरपोषणं समर्पयामि। हस्तं प्रक्षयामि। पादं प्रक्षयामि। शुद्ध आचमनीयं समर्पयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। इति सायंकालार्ध नारिकेल पंचभक्ष परमान्न यथाशक्ति निवेदनं समर्पयामि। ताम्बूलार्धं पुष्पान् समर्पयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। इति मंगलनीराजनं दर्शयामि। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। ओम श्री महापरलोकनिवासाय नमो नमः। इति महाशक्ति निवेदनं स्वस्ति।
ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతునామ సంవత్సరం పుష్యమాసం బహుళపక్షం పుణ్యతిథి పుణ్య నక్షత్రం 31/1/2024 సంవత్సరమున దివిజ్ చౌటుప్పల్ వాస్తవ్యులు పైడిపాల గోత్రోభవసులైన కీర్తి చేసిన కోళ్ళ రాములమ్మ గారి తిథి సందర్భంగా, అదేవిధంగా కోళ్ళ అప్పలనాయుడు గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు కుమారుడు కోడలు కె శంకర్రావు గారు, పద్మ గారు, మనవరాలు బహుళ, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కీర్తి చేసిన కోళ్ళ రాములమ్మ గారు అప్పలనాయుడు గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మీ యొక్క కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు కోళ్ళ శంకర్రావు. నేను ఆల్రెడీ విజయనగరం నుండి ఇక్కడ నా ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాను. నేను దివీస్లో చేస్తున్నాను. ఈరోజు మా అమ్మగారు వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం నిశ్చయించుకున్నాను. ఇక్కడ ఉన్న వీళ్ళ ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడో చాలా సందర్భాల్లో అంటే మతిస్థిమితం లేక డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి సేద తీర్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనాథాశ్రమం వచ్చి ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్కి కృతజ్ఞతగా నేను చెప్పుకోవాల్సింది గర్వించదగ్గ చెప్పవలస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల్ని చూడలేని రోజుల్లో ఎంతోమందిని సేద తీర్చి అందరికీ నిత్యం వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటూ ఒక నిరంతరంగా కృషి చేస్తున్న గట్టు శంకర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇది ఒక మహా సంగ్రామంగా చెప్పుకోవచ్చింది. ప్రతి సంవత్సరం నేను ఆల్రెడీ దాదాపు 5 years పెట్టి కంటిన్యూగా నిత్యాన్నదానం అనేది చేస్తూనే ఉన్నాం. కుదిరినప్పుడు అంటే ఒక్కొక్కసారి కుదరట్లేదు. ఇది దీన్ని పరిగణనలోకి తీసుకొని ఇంకా ఎంతోమంది దీన్ని ఆదర్శంగా తీసుకొని చేయూతనిచ్చి ఇంకా దీన్ని పూర్తి డెవలప్మెంట్ చేసుకుంటూ నిత్యం ఎంతోమంది అభాగ్యులు ఉన్న ఈ 800 మంది అంటున్నారు, ఇంకో 800 మంది వీళ్ళందరికీ సేద చూసి వాళ్ళ బాగోగుల్ని చూసి నిరంతరం వాళ్ళ శ్రమ వాళ్ళ ఒక మంచిగా తయారు చేసి మళ్ళా వాళ్ళ తేరుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపిస్తున్నారు. దాని తోడు ఈ బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ లాస్ట్ 5 years బ్యాక్ అయినా ఎలా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కూడా మంచి డెవలపింగ్గా బాగానే చేస్తున్నారు. ఇది అనంతకి గట్టు హనుమంత్ గారికి గట్టు శంకర్ గారికి వాళ్ళ ముత్ర బృందానికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పార్టీ మెంబర్స్కి కూడా ఎందుకంటే ఇప్పుడు 2000 మందికి ఉండడానికి కూడా బిల్డింగ్ అనేది మంచి ఎక్సలెంట్గా బాగానే కడుతున్నారు. ఇంకా ఈ బిల్డింగ్లు ఇలాంటి కాకుండా ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ అనుగుణంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టు ఒక హాస్పిటల్ కానీ ఒక నెక్స్ట్ వాళ్ళకి నిత్యావసరం ఏదైతే అవుతాయో అవన్నీ సమకూర్చి చేసుకోవాలని నేను గట్టు శంకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. February 1st 14 సంవత్సరాలు అంటే 14 years వార్షికోత్సవం అయిపోయిన సందర్భంగా ఈ గట్టు శంకర్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి వాళ్ళ తోటి పనిచేసిన ఈ అమ్మానాన్న ఆశ్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి కష్ట జీవి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే ముందుకు వెళ్ళాలనేసి మేము కోరుకుంటున్నాం. దీనికి మాకు సంబంధించిన కానీ మా తోటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే హెల్పింగ్ ఏదైనా కావాలనుకుంటే మేము పూర్తి సహకారం అందిస్తామని ఈ మనంగా తెలియజేసుకుంటాం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం